హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకి తింటేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక టీమిండియా లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 38 years కి ఇంటర్నేషనల్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. మరి సడన్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. అంటే మరి సిడ్నీ టెస్ట్ లేదంటే అక్కడ మెల్బోర్న్ టెస్ట్ లో ఇతను ఆడతాను అనుకున్నాం. బట్ సడన్ సర్ప్రైజ్ గా అక్కడ రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. మరి ఇతని నిర్ణయమా లేదంటే అక్కడ బీసీఆర్ నిర్ణయమా అనేది చూడాలి. ఎందుకంటే అక్కడ మరి పెర్త్ టెస్ట్ మిస్ అయిండు. ఆ తర్వాత మరి అక్కడ అడిలైడ్ టెస్ట్ లో ఆడించిండు. బట్ అది కూడా రోహిత్ శర్మ వల్లనే అడిలైడ్ టెస్ట్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ అక్కడ తర్వాత మ్యాచ్ అయితే బ్రిస్బెన్ మ్యాచ్ అయితే మిస్ అయిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఇవన్నీ కూడా కుదరది, ఇక నాకు ఛాన్స్ రాదని ఇతనైతే రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. అండ్ ఏజ్ కూడా దగ్గర పడ్డది, 38 years. బట్ ఇంకొక 2 years అయితే ఆడేవాడు. ఎందుకంటే స్పిన్నర్ కాబట్టి అంత ఎక్కువ ఎఫెక్ట్ అయితే వాడదు కాబట్టి ఇంకా మేబీ ఇంకో 2 years అయితే ఆడేవాడు. బట్ ఇదైతే మిస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ కెరీర్ అని చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ సిరీస్ మధ్యలో అయితే రిటైర్ అయితే ఇచ్చిండు. గతంలో కూడా మనం చూసినాం MS ధోని కూడా మరి ఈ BGT సిరీస్ మధ్యలోనే అక్కడ రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. బట్ ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది మరి తనకైతే. ఎందుకంటే మన టీంలోకి ఎంతో చేత మ్యాచ్లు అయితే గెలిపించిండు. సో కాబట్టి ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. బట్ అదైతే మిస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ లో మరి పెర్త్ మ్యాచ్ తర్వాతనే రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. బట్ అక్కడ రోహిత్ శర్మ అయితే ఇతనైతే ఆపిండు. మరి పింక్ బాల్ టెస్ట్ ఖచ్చితంగా నువ్వు ఆడాలని. బట్ అక్కడైతే రిటైర్మెంట్ అయితే తీయలేడు. బట్ నెక్స్ట్ మ్యాచ్ బ్రిస్బెన్ కి అయితే ఇతనైతే డ్రాప్ చేసాడు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే మరి మెల్బోర్న్ అండ్ సిడ్నీ కూడా కొంచెం స్పిన్నర్లకే తెలుపుంటది. బట్ ఇతనైతే కన్సిడర్ అయితే ఎత్తలేరు. అక్కడ ఫస్ట్ ప్రయారిటీ జడేజా అండ్ సెకండ్ ప్రయారిటీ అక్కడ సుందర్ వైపు వెళ్లే ఛాన్స్ ఉందని ఇతనికైతే అర్థమైంది. అండ్ వెంటనే ఇతనైతే రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి అక్కడ ఫస్ట్ ప్రయారిటీ అయితే జడేజాకి ఇస్తున్నారు. ఇక తర్వాత ఆ స్పిన్నర్ కావాలనుకుంటే అక్కడ మరి సుందర్కి అయితే ఛాన్స్ ఇస్తున్నారు. సో కాబట్టి మరి ఇవన్నీ తెలుసుకొని అక్కడ రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. బట్ ఎనీవే అక్కడ రవి అశ్విన్ మాత్రం చాలా టీమిండియాకి అయితే కాంట్రిబ్యూట్ అయితే ఇచ్చిండు. సో విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్, ముఖ్యంగా టెస్ట్ డిపార్ట్మెంట్ లో. ఇక ఆల్రౌండర్స్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే అక్కడ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరి నెంబర్ 3 అయితే ఉన్నాడు. ఇక బౌలింగ్ లో కూడా నెంబర్ 5 అయితే ఉన్నాడు. ఏజ్ చూసుకుంటే అక్కడ మరి 38 years అండ్ ఫిట్నెస్ పరంగా కూడా బెటర్ గానే మనకైతే కనబడుతున్నాడు. ఇంజరీస్ కూడా తక్కువనే అవుతాయి ఇతనికైతే. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఇంకొక 2 years ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ సడన్ గా ఇతనైతే రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. బట్ ఎనీవే టీమిండియాకి అయితే ఎంతో కాంట్రిబ్యూషన్ తెచ్చిండు ఒంటి చేత్తో. ఇక ఇతను స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ జింబాబ్వేతో డెబ్యూ అయితే చేసిండు. T20 డెబ్యూ 2010 లో. ఇక లాస్ట్ ప్లేయర్ వచ్చేసి అక్కడ 2022 లో ఇంగ్లాండ్ తోని లాస్ట్ మ్యాచ్ ఆడిండు. అక్కడ T20 మ్యాచ్ ఆడలేదు. ఇక ODI విషయానికి వస్తే మరి అక్కడ శ్రీలంకతో డెబ్యూ చేసిండు 2010 లో హరైరేలో. ఇక లాస్ట్ మ్యాచ్ వచ్చేసి ఇతనికి ODI మ్యాచ్ MA చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడిండు 2023 లో. ఇక టెస్ట్ డిపార్ట్మెంట్ వస్తే అక్కడ మరి డెబ్యూ మ్యాచ్ వచ్చేసి అక్కడ వెస్టిండీస్ తో అరుణ్ జైట్లీ స్టేడియంలో 2011 లో అయితే ఆడిండు. ఇక లాస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ టెస్ట్ మ్యాచ్ 2024 లో వర్సెస్ ఆస్ట్రేలియా ఆడలేదు పింక్ బాల్ టెస్ట్. సో అదే ఇతని ఆఖరి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు, ఇంటర్నేషనల్ మ్యాచ్. సో ఇతని కాంట్రిబ్యూషన్ చూసుకుంటే అక్కడ మరి T20 లో అక్కడ 65 matches లో 72 వికెట్స్ అయితే తీసిండు. 23 యావరేజ్ అయితే ఉంది. 2 4 వికెట్ హాల్స్ అయితే ఉన్నాయి మరి T20 ఫార్మాట్ లో. ఇక ODI విషయానికి వస్తే అక్కడ మరి మొత్తం 116 మ్యాచ్ లో 156 వికెట్లు అయితే తీసుకున్నాడు. 33 యావరేజ్ అండ్ ఒక 4 వికెట్ అయితే ఉంది. ఇక టెస్ట్ డిపార్ట్మెంట్ వస్తే అక్కడ మరి మొత్తం అక్కడ 106 matches లో 537 వికెట్స్ అయితే తీసుకున్నాడు. 24.01 యావరేజ్. 7/51 బెస్ట్ ఇన్ ఇన్నింగ్స్, 13/140 బెస్ట్ ఇన్ మ్యాచ్, 37 5 వికెట్ హాల్స్ ఉన్నాయి, 25 4 వికెట్ హాల్స్ ఉన్నాయి అండ్ 8 10 వికెట్ హాల్స్ అయితే ఉన్నాయి ఇన్ టెస్ట్ మ్యాచెస్ లో. సో ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ కెరీర్ అయితే మనకైతే కనబడేది అక్కడ అశ్విన్ దగ్గర నుంచి అయితే. ఫ్రెండ్స్ అక్కడ మొత్తం అన్ని ఫార్మెట్ లో కలిపి మొత్తం అక్కడ 287 మ్యాచ్లు అయితే ఆడిండు అశ్విన్. మొత్తంగా 765 వికెట్లు అయితే తీసిండు. ఇక టెస్టుల్లో అక్కడ మనం చూసుకుంటే 6 సెంచరీలు కూడా ఉన్నాయి విత్ ది బ్యాట్. అండ్ రన్స్ అక్కడ మనం చూసుకుంటే 4394 రన్స్ కూడా ఉన్నాయి. సో టెస్టుల్లో అక్కడ మనం చూసుకుంటే మరి ఆల్రౌండర్ డిపార్ట్మెంట్ లో 3rd ప్లేస్ లో అయితే ఉన్నాడు. ఇక బౌలింగ్ లో ప్రస్తుతం చూసుకుంటే అక్కడ మరి 5th ప్లేస్ లో అయితే ఉన్నాడు. మోస్ట్ వికెట్స్ ఇన్ WTC హిస్టరీ 195, మోస్ట్ ఫైవర్స్ ఇన్ WTC హిస్టరీ మొత్తం 11 5 వికెట్ హాల్స్ అయితే తీసుకున్నాడు. ఇక ODI వరల్డ్ కప్ 2011 విన్నర్, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 విన్నర్, ఏషియా కప్ 2010 విన్నర్, ICC మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2016, ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2016. సో ఓవరాల్ చూసుకుంటే ఎన్నో రికార్డులు అయితే నెలకొల్పిండు. మరి ఇతన్ని భర్తీ చేసే ప్లేయర్ ఎవరనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. బట్ అశ్విన్ లాంటి బౌలర్స్ వన్స్ ఇన్ ఏ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్ టు టీమ్ ఇండియా.